మెనోపాజ్ అంటే ఆడవాళ్ళలో మంత్లీ వచ్చే పీరియడ్స్ పర్మనెంట్‌గా ఆగిపోవడం. చాలామంది నో పీరియడ్స్ అంటే నో ప్రాబ్లమ్ అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మెనోపాజ్ వచ్చే 4-5 ఇయర్స్ ముందు ఈ స్టేజ్‌ని పెరిమీనోపాజ్ అని అంటారు. ఈ టైంలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వటం, బ్లీడింగ్ ఎక్కువగా అవ్వటం లేదా తక్కువగా అవ్వటం, హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఇలాంటివి ఉంటాయి. పీరియడ్స్ కంప్లీట్‌గా ఆగిపోయి ఒక 1 ఇయర్ అయ్యాక వేరే ఏమి మెడికల్ రీజన్ లేకపోతే మెనోపాజ్ అని కన్ఫర్మ్ చేస్తారు. ఇది యూజువల్లీ 45-55 ఇయర్స్ మధ్యలో జరుగుతుంది. మెనోపాజ్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ డ్రాస్టిక్‌గా తగ్గడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది. అండ్ హాట్ ఫ్లాషెస్ అంటే బాడీ అంతా సడన్‌గా వేడిగా అవ్వటం, మూడ్ స్వింగ్స్ ఉండటం అంటే సడన్‌గా కోపం రావటం, లేకపోతే ఏడవాలి అనిపించడం, నిద్ర సరిగా పట్టకపోవడం, వెయిట్ గెయిన్ అవ్వటం, బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, ఇంకా వెజైనల్ డ్రైనెస్ ఇలాంటి చేంజెస్ ఉంటాయి. మెనోపాజ్ తర్వాత బోన్స్ బలహీనపడి ఆస్టియోపోరోసిస్ రావటం, ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వడం, హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ లాంటివి వచ్చే రిస్క్స్ పెరిగిపోతాయి. సో ఈ స్టేజ్లో ప్రతి ఉమెన్కి ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ అండ్ మెయిన్లీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎమోషనల్గా అండ్ ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. థ్యాంక్ యూ.